నమస్తే. ఎస్ఎస్ న్యూస్కి స్వాగతం. ఎస్ఎస్ నెట్వర్క్ ప్రేక్షకులందరికీ 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 12వ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని సూలూరుపేటలోని ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఎంఆర్ఓ రవికుమార్ ఆధ్వర్యంలో మరియు సూలూరుపేట నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో జాతీయ ఓటర్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్ ఓటర్స్ను సన్మానించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సూలూరుపేటలోని ఎంఆర్ఓ కార్యాలయం వద్ద సూలూరుపేట ఎస్ఏ రవిబాబు మరియు ఎంఆర్ఓ రవికుమార్ నేతృత్వంలో రిపబ్లిక్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం స్వీట్స్ పంచిపెట్టడం జరిగింది. ఆర్డర్ झंडा ऊंचा रहे हमारा विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा सदा शक्ति वर्षाने वाला महिमा सुधा वर्षाने वाला वीरों को वर्षाने वाला मातृभूमि का तन मन सा वीरों को वर्षाने वाला मातृभूमि का तन मन सा विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे తహసీల్దార్ వారి కార్యాలయంలో చేసినటువంటి విద్యార్థులు కార్యాలయపు సిబ్బంది విఆర్ఓలు మన స్టేషన్ హౌస్ ఆఫీసరు అదేవిధంగా ప్రజలు ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అందరికీ కూడా 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం ప్రతి సంవత్సరము
జాతీయ వేడుకల్లో భాగంగా స్వాతంత్ర దినోత్సవం, అదేవిధంగా జనవరి 26 గణతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటుంటాము. ఎందుకు జరుపుకుంటామంటే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అయితే మనం స్వాతంత్రం సిద్ధించడానికి పాటుపడినటువంటి స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పించుకుంటూ మనకు స్వాతంత్రం వచ్చిన సందర్భంగా జాతీయ జెండాన్ని మనం ఎగరవేస్తూ ఉంటాం. అదేవిధంగా రిపబ్లిక్ డే రోజు కూడా మనం ఏదైతే పరిపాలన, స్వతంత్ర పరిపాలన, స్వీయ పరిపాలన అయితే ఏదైతే మనం ప్రారంభించామో దాని సందర్భంగా మనం జాతీయ జెండాని అన్ని ప్రభుత్వ కార్యాలయ ఇన్స్టిట్యూషన్స్లో, అన్ని వాణిజ్య వ్యాపార సంస్థల్లో కూడా ఎగరేస్తూ ఉంటారు. మనం ఈ సందర్భంగా ముఖ్యంగా మనం ఏదైతే స్వాతంత్రం సిద్ధించినప్పటి నుంచి కూడా మన స్వీయ పరిపాలనలో దేశాన్ని, అదేవిధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి అనేకమైనటువంటి ప్రణాళికలు రూపొందించుకోవడము, ఒక్కొక్క ప్రణాళికలో ఒక్కొక్క రంగం అభివృద్ధి పదం చెందడానికి కావాల్సినటువంటి వనరులను సమకూర్చుకోవడము, ఆ విధంగా ఆ ప్రణాళిక ప్రకారంగా మనం అచీవ్మెంట్స్ సాధించుకోవడం, తద్వారా పేదరిక నిర్మూలన, ఆర్థిక అభివృద్ధి, సాంఘిక అసమానతలను తొలగించుకుంటూ అందరూ సమానత్వంతో, అన్ని రకాల సామాజిక ఆర్థిక సమానత్వంతో జీవించడానికి కావలసినటువంటి అభివృద్ధి వైపు మనం పయనిస్తున్నాము. వీటన్నిటికి సంబంధించి చట్టాలు ఏదైతే మనం రూపొందించుకున్నామో, అభివృద్ధికి కావాల్సినటువంటి ప్రణాళికలు ఏదైతే మనం ఏర్పాటు చేసుకున్నామో వాటన్నిటికీ మూలము రాజ్యాంగం. రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప అపర మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మనం స్మరించుకోవాలి. అదేవిధంగా రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడైనటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్, ఇతర నాయకులు, అదేవిధంగా అప్పటి నుంచి కూడా దేశ అభివృద్ధిలో తమ వంతు కృషి చేసినటువంటి పాలకుల్ని, మేధావులందరినీ కూడా మనం ఈ సందర్భంగా స్మరించుకుంటూ వెళ్ళాలి. సులూరుపేటలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి నేతృత్వంలో పాలక మండలి సభ్యులచే సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని పలు అంశాలపై చర్చించారు. దీనికి మనందరం ఆదర్శంగా ఉండి మిగతా ప్రజలకు కూడా తెలియపరిచి దీనిపై ఈ శానిటేషన్ ఏవేవైతే అప్లోడ్ చేసామో ఆ వర్క్స్ అన్నిటికీ అమౌంట్స్ రిలీజ్ అవుతుంది. అంటే డిఈ గారి లెవెల్లో చేసుకుంటాం. అబోవ్ 5 lakhs అనేది ఆన్లైన్ టెండర్. ప్రజలు జనాభా తక్కువగా ఉండేవారు. ఇప్పుడు మనకి జనాభా పరిశ్రమ అంటే ఎస్సీ గారి దగ్గర ఆన్లైన్ టెండర్ అవుతుంది. బిలో 5 lakhs ఏంటంటే మనం మన క్లాస్ మిత్రాలు పని చేస్తున్నారా లేదా అనే విధంగా వాళ్ళు అటెండెన్స్ తీసుకోవడం లేకుండా మనం రోగ నిలయాలు లేకుండా కాపాడుకొని ప్రజలకి మంచి ఉగ్గుముడిలో మనకి ఎలిజిబిలిటీ పెండింగ్ ఉంది. ల్యాండ్ అవైలబిలిటీ లేదు. మన ఎంఆర్ఓ గారికి మన ఎంపీడీ తరఫున మనం ఆల్రెడీ లెటర్ పెట్టారంట. వాళ్ళు కానీ అక్కడ శాంక్షన్ ఇస్తే వాళ్ళు కూడా షెడ్యూల్ కట్టుకోవచ్చు. అంతే కదా సార్? అందువల్ల దీనిపై మీరు కూడా సర్పంచులుగా దీనిపై కాన్సన్ట్రేషన్ ఎక్కడిపోతాం అని ఉద్దేశంతో 100 days ఉన్నారు. కానీ వాస్తవంగా 100 days అయినా దానికి ప్రభుత్వం బృహత్ సంకల్పం పెట్టి ముందు మనకు ఒక అలవాటు, వాళ్ళకి శాలరీస్ ఇవ్వడం ముందు, అదేవిధంగా మనకు అలవాటు చేయడానికి ప్రతి ఇంటికి ఎందుకంటే మన ముందు లేదు. మనం అందరూ చూస్తున్నాం, అందరికి తెలుసు. ఇప్పుడు ఊళ్ళో కూడా పిల్లలు కావాలి మనకి కూడా కష్టపడి పనిచేయండి. ఎందుకంటే ఓటీఎస్ అనేది ఒక గొప్ప పథకం. అది నేను ఈరోజు మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని పథకాలు ఒక ఎత్తు అయితే ఓటీఎస్ అనేది పేదవాడికి హక్కు కల్పిస్తా ఉంది.
దాని విషయంలో మీరందరూ తగిన శ్రద్ధ తీసుకొని ప్రతి పేదవాడికి కూడా వారి ఇల్లు రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా చూడండి. ఎందుకంటే కనీసం ఈరోజు ఇల్లు ఉన్నాయి కానీ కనీసం వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్ కూడా లేదు. ఆ పరిస్థితిలో గతంలో చేసిన పాలకులు చేసిన తప్పిదాన్ని మనం అందరికీ కూడా వాళ్ళకు హక్కు కల్పించి వాళ్ళ తదనంతరం ఆ ఇల్లు కానీ ఆ స్థలాలు కానీ ఏదైనా ఉంటే వాళ్ళ పిల్లలకు చెందే విధంగా వాళ్ళకు హక్కు వచ్చే రకంగా ప్రతి సర్పంచి ప్రతి ఎంపీటీసీ అందరం కూడా కష్టపడి పనిచేసి ఆయా గ్రామాల్లో ఓటీఎస్కి అధికారులకు అందరూ కూడా సహకరించండి దయచేసి. సూలూరుపేటలోని మున్సిపాలిటీ కార్యాలయం వద్ద 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి ఆధ్వర్యంలో కమిషనర్ నరేంద్ర నేతృత్వంలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్తో పాటు వైసీపీ నేతలు పాల్గొన్నారు. SS న్యూస్ ఇంతటితో సమాప్తం.